నమస్కారం గురూజీ. నమస్కారం తల్లి. సంశనం శశాస్త్ర శర్మయ్యప్ప. గురుగారు, లక్ష్మీ కటాక్షం కలగడానికి ఇప్పటివరకు ఎన్నో వీడియోస్లో చెప్తూనే ఉన్నారు. సో ఈ శ్రావణ మాసంలో లక్ష్మీ పూజతో పాటు లక్ష్మీ కటాక్షం కలగడానికి ఏదైనా చక్కటి రెమెడీ తెలియజేయండి గురుగారు. ఖచ్చితంగా అమ్మా. లక్ష్మీ కటాక్షం కోసం ఎన్నో రకాలమైన రెమెడీ చెప్పుకుంటూ వచ్చాం. శ్రావణ మాసం గురించి ప్రత్యేకంగా చెప్పాం. ఏ మాసంకైనా ఆ ప్రత్యేకతలు చెప్తూ వస్తున్నాం అన్నమాట. అయితే భగవంతుడు మనకు సంబంధించి ఎన్నో రకాల రెమెడీస్ ద్వారా మనకు డబ్బుని ఎలా కలిగించాలో ఇస్తున్నమాట. అందులోంచి ఇన్ని మాసాలు ఒక్కొక్క మాసంలో ఒక రకమైన పండుగల పరంగా ఆ పరంగా ఏదో పరంగా మనకు ఉన్నత స్థాయికి తీసుకురావడానికి అన్ని రకాల వస్తువులు మనకి ఇస్తూ అన్ని రకాల రోజులు ప్రత్యేకమైన రోజుల్లో ఉండే ప్రత్యేకమైన సిస్టమ్స్ ఎలా ఉండే మనం చెప్పుకుంటూ వస్తున్నాం అన్నమాట. అదేవిధంగా ఈరోజు మనము లక్ష్మీ కటాక్షం కోసం ఏం చేస్తే బాగుంటుంది, ఏ విధంగా చేస్తే బాగుంటుందో చెప్పుకున్నాం. ముందుగా మా స్వామివారి ధ్యానం చేసుకొని ఆ స్వామివారి అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని అనుకుంటూ కోరుకొని ముందుకెళ్ళాం. ఓకేనా? స్వామీశ్వర సురుమూర్తి రాష్ట్రం ఆర్యమణి గుదిపులు ఎర్మేల ధర్మశాస్త్రావే శబరిగిరీషని హరిహస్తున్న జ్యోతిస్వరూపని ఉమాపతి రమాపతి భాగ్యపుత్రం శ్రీ పరశురామదేవాయ వల్లభాయ నమో నమః. ముందుగా మా త్రిబులేస్కి వెళ్ళినటువంటి ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. సంశనం. భగవంతుడు కొన్ని ప్రకృతి వస్తువులతోటి అన్నిటి కూడా పండ్లు ఫలాల పూలు పక్షదాలన్నిటి కూడా మనకు జీవన శైలిని ముడిపడి పెట్టారనమాట. అక్కడ అదేవిధంగా మనం ముందుకెళ్తున్నాం. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం శీఘ్రంగా లక్ష్మీ కటాక్షం కలగడానికి ఎన్నో వ్రతాలు మనం చేస్తున్నాం. యాగాలు చేస్తున్నాం, ఎన్నో పూజలు చేస్తున్నాం. ఒక్కొక్క వస్తువు ద్వారా ఒక్కొక్క సిస్టమ్ పెడుతున్నాం అనమాట. ఎప్పుడు చూడండి ఎక్కడో కరెంటు పుడుతుంది, అది ఇంటి దాకా రావాలి. కొన్ని పరికరాల ద్వారా మన దగ్గర దాకా వస్తుంది. డైరెక్ట్ అక్కడ పుట్టంగానే ఇక్కడ వస్తలేదు. ఎన్నో పరికరాల ద్వారా ఒక్కొక్క సిస్టమ్ తోటి మన దగ్గర తోటి దాన్ని ఏదో విధంగా ఎన్ని రకాలుగా ఉంటే ఎన్ని రకాలు యూజ్ చేసుకుంటాం మనం. అదేవిధంగా పవర్ అనేది ఆడికెళ్ళి కొన్ని పరికరాల ద్వారా ఇక్కడ దాకా వస్తుంది. భగవంతుడు కూడా లక్ష్మీదేవి మన దగ్గరికి ఇంటి దాకా రావడానికి ఎన్నో రకాల వస్తువుల ద్వారా మన దగ్గర తీసుకొచ్చాడనమాట. లక్ష్మీ కటాక్షం శీఘ్రం కలగడానికి మనం లక్ష్మీ వ్రతాలు మనం చేస్తున్నాం కదా. ఇప్పుడు చేసే లక్ష్మీ కటాక్షం శీఘ్రంగా కలగడానికి సక్సెస్ఫుల్ ఉండడానికి లక్ష్మీదేవి అంటే శుక్రుడు ఆనందాన్ని వైభవంగానే ఇచ్చారు అనమాట. శుక్రుడు భగవంతుడు ఎన్ని కష్టాలున్నా తొలగించేసి భగవంతుడు కూడా ముందుకు తీసుకురావడానికి అన్నమాట. అట్లా అదేవిధంగా మనకు ఒక ఫ్రూట్ ద్వారా లక్ష్మీ కటాక్షం ఎంత శీఘ్రంగా కలుగుతుందో చెప్తాను. అది చూడండి. అదేవిధంగా ఉండే ఈ పైనాపిల్ అందరూ చూస్తారు కదా. ఈ పైనాపిల్ని శని శుక్రులు కలిస్తే సక్సెస్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కూడా ఉచ్చ స్థితిలో ఉంటాయి గ్రహాలన్నీ కూడా. ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. శుక్రశని ఇద్దరు స్నేహభావంతో ఉంటారు. వాళ్ళిద్దరు మన ఉచ్చస్థితిలో మన గ్రహాలలో కలిస్తే మన జాతక చక్రం వల్ల ఉచ్చస్థితిలో ఉంటే మనకు ఎలాంటి లోటు లేకుండా అఖండ కోటీశ్వరవంతులు అవుతాం అన్నమాట మనం. ఓకేనా? రాహుగ్రహ అనుగ్రహం ఉంటేనేమో మంచి నేమ్ ఫేమ్ వస్తుంది, మంచి పేరు వస్తుంది, మంచిది వస్తామన్నమాట. ఆయన రాహుగ్రహం ఇవ్వడం మొదలు పెడితే ఎవరు కూడా ఆపరన్నమాట. శనిగ్రహాలు కూడా ఇవ్వడం మొదలు పెడితే శని భగవంతుడు మనకు డబ్బు ఇవ్వడం మొదలు పెడితే అసలు ఆపలేరు కూడా, అంత వస్తూనే ఉంటుంది. రాహుగ్రహం కూడా అంతే. డబ్బు ఈ మూడు గ్రహాలు కలిస్తే డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆనందం నిండుగా వస్తుందన్నమాట. ఇది మనకు లక్ష్మీదేవి దగ్గర పెట్టి శుక్రవారం రోజు పూజా స్థానంలో లక్ష్మీదేవికి నైవేద్యంగా మనం పెట్టి ఈ తెల్లారి శనివారం రోజు ఎవరికైనా ముత్తైదులు అంటే ఎవరైనా 40-50 ఏజ్ అంటే పిల్లల్ని కానీ వారికి పెళ్లి చేసిన వారికి ఇస్తే ఇట పిల్లల్ని కానీ పెళ్లి చేసిన వాళ్ళు ముత్తైదులు వారికి మనం ఇస్తే ఏదైనా శుక్రవారం రోజు మీరు వాయినాలు ఇస్తుంటారు కదా లక్ష్మీ వ్రతంలో రోజు లక్ష్మీ శుక్రవారం రోజు. ఈ సంవత్సరం 2025 మనకు 5 శుక్రవారాలు రావడం విశేషం అన్నమాట. అంటే మొన్న వచ్చిన లక్ష్మీ వ్రతం తర్వాత 2వ శుక్రవారం వేరే విధంగా రావడం, మళ్ళీ 3వ శుక్రవారం తెల్లారితే శనివారం రాగి పండుగ పౌర్ణమి రోజు రావడం, అది ఎన్నో రోజుల తర్వాత రావడం, శ్రవణ నక్షత్రం కూడుకొని రావడం. సో ప్రత్యేకం రోజులు ఏవే ఉంటాయి. ఈ మాసంలో మొత్తం కూడా 5 శుక్రవారాలు రావడం ఇది చాలా ప్రత్యేకత. ఇంకోటి ఏంటంటే ఈ శుక్రవారం లాస్ట్ శుక్రవారం అయినా సరే ఎప్పుడైనా ఏ శుక్రవారం అయినా సరే ఈ శుక్రవారం రోజు శ్రవణ మాసంలో పెట్టినా పర్లేదు, ఎప్పుడు పెట్టినా పర్లేదు, ఎప్పుడైనా శుక్రవారం రోజు మహాలక్ష్మీదేవికి నైవేద్యంగా ఎక్కించి మరుసటి రోజు శనివారం రోజు వారికి ఇవ్వాలి. ఇది మొత్తం శని శుక్ర రాహులు ఎలా ఏర్పడ్డారు గురుగారు అంటే పైది మొత్తం శని గ్రహానికి సంబంధించింది, లోపల స్వీట్ ఉన్నది మధురమే ఏ మధురమైనా కూడా శుక్రుడికి సంబంధించింది. పైన ఇదైతే పాము పడగ లేకుంది కదా, ఇది మొత్తం రాహుగ్రహానికి సంబంధించింది. అంటే ఇది 3 గ్రహాలు ఏకమైన ఒక ఫ్రూట్ని మనం నైవేద్యంగా పెట్టినట్లయితే అది లక్ష్మీదేవి కటాక్షం అతి శీఘ్రంగా చెప్పాను. ఈ 3 గ్రహాలు అతి శీఘ్రంగా మనీని అందించేది.
రాహుగ్రహమైనా కూడా, శనిగ్రహమైనా కూడా, శుక్రగ్రహాలైనా కూడా, ఈ శుక్ర భగవంతుడైనా, శని భగవంతుడైనా, రాహు భగవంతుడు, ఈ ముగ్గురు కూడా మనకు అతి శీఘ్రంగా మనకు ధనాన్ని అందించేవారు. భగవంతుడు ప్రకృతిలో ఉన్న అన్ని పక్షాదాలు, పూల పనులు అన్నిటి కూడా మన జీవన శైలిని ముడిపడి పెట్టారు. దాన్ని అందుకొని ముందుకు తీసుకుని అన్ని కూడా యాక్టివిటీ చేసుకుంటూ వెళ్ళడం ఉంటుంది. అన్నీ కూడా సరైన మార్గంలో, సరైన సమయంలో మనకు అందిస్తూ ముందుకు తీసుకెళ్తారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క గ్రహాన్ని ఏర్పాటు చేసి ఒక్కొక్క సిస్టమ్ని మనకు వండే ఒక కూరల్ని ఎన్నో రకాల కూరలు పెట్టారు. భోజనం నుంచి మొదలు పెడతాం మన బాడీలో ఉన్న నవగ్రహాల సిస్టమ్ని ఏర్పాటు చేశారు. అన్నీ ఒక్కొక్క దానికి అన్ని ముడిపడి పెట్టి మన జీవనశైలిని ముందుకు తీసుకొని పెట్టారు. లక్ష్మీ కటాక్షం అతి శీఘ్రంగా మనకు కలగాలంటే ఈ పైనాపిల్ ఫ్రూట్ మనకు నైవేద్యంగా పెట్టేసి ఎప్పుడైనా పెట్టుకోవచ్చు కదా గురువు. అంటే ఇది ఒక ఫ్రూటే పైకి వస్తుంది అనమాట. అవును, చెట్టు నుంచి పైకి వస్తుంది. వేరే అన్ని కూడా ఇట్లా ఉంటాయి, ఇది ఒకటి మాత్రం పైకి వెళ్తుంటుంది. మామిడి పండు కానీ ఏ పండ్లు అయినా కూడా కిందికి వస్తాయి, ఇది ఒక్కటే పైకి వెళ్తుంది. కాబట్టి దీనికి సంబంధించిన ఇలా గ్రహాలు అంటే ఈ 3 గ్రహాలు కలిస్తే ఎవరైనా జీవనం పైకి తీసుకెళ్తుందని చెప్పడానికి, మనకు సక్సెస్ఫుల్ ఉండడానికి చూపిస్తున్నాడు. ఇలాంటి ఫ్రూటు మా కేరళలో ప్రతి ఒక్క పూజలో ఖచ్చితంగా పెడతాం అన్నమాట. ఓణం కానీ, విషు కైంగర్ కానీ, ఏవైనా కూడా ప్రత్యేకంగా ఇలాంటి ఫ్రూట్ లేని మా పూజ జరగదు. అంటే ఏ పూజ ఉత్సవాలైనా, ఎలాంటి పెద్ద దేవాలయాలైనా కూడా మీరు చూడండి, ఏ గూగుల్లో కొట్టినా కూడా మీకు సంబంధించిన ఆ ఫ్రూటే కనబడుతుంటుంది, పైనాపిల్ ఫ్రూట్. పైనాపిల్ ఫ్రూట్స్ ఎక్కువ ప్రతి ఒక్క ఇంట్లో పైనాపిల్ వృక్షం ఉంటుంది. ప్రతి ఒక్క తోటలో పైనాపిల్ తోట పరంగా ఉంటాయి. మొత్తం టోటల్ దారి పొడవునా పైనాపిల్ తోటలు ఉంటాయి. చందనం చెట్లు, పైనాపిల్ చెట్లు, పైనాపిల్ చెట్లు, తర్వాత పనసపండు చెట్లు, ప్రతి ఒక్క ప్రకృతి పరంగా అంతా ప్రత్యేకతతో ఉంటాయి అన్నమాట. లేదా భగవంతుడికి సంబంధించిన కొబ్బరికాయ పండ్లు ఏవైతున్నాయి అన్నీ కూడా నిండుగా అన్ని ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి అనమాట. అంటే ఒక్కొక్క దానికి ఒక ముడిపడి ఉంది కాబట్టి ఆ విధంగా మనకు సక్సెస్ఫుల్ ఇచ్చే భగవంతుడు ఈ విధంగా పైనాపిల్ పండు శుక్రవారం రోజు పెట్టి శనివారం రోజు వరకు ముత్తైదువుకి ఇస్తే లక్ష్మీ కటాక్షం అతి శీఘ్రంగా వచ్చి మన డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆనందంగా ఉంటారని చెప్పడం అనమాట జరుగుతుంది. తప్పకుండా గురువుగారు, ఇప్పటి వరకు లక్ష్మీ కటాక్షం గురించి ఎన్నో వీడియోస్ చెప్తూనే ఉన్నారు. సో అలానే లక్ష్మీదేవి కలిగి చిన్న రెమెడీ తోటి పెద్ద పరిష్కారం మా ప్రేక్షకులకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా, మా వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువు గారిని కలవాలి, మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు.